అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 91 విందాం. డోర్ క్లోజ్ చేసి దేవి వైపు చూస్తూ, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏం చేసినా నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నారా? ఇంట్లో నా మటుకు నేను ఉంటే ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు. వచ్చాక మోడలింగ్ చేయమని సవాల్ విసిరారు. సర్లే అనుకుంటే ఇప్పుడు అందరి ముందు ముద్దు పెట్టి తలెత్తుకోకుండా చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నాకు మీరు వద్దు 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 అంటుండగా ఒక్కసారిగా ఆమె ఎర్రటి లిప్స్టిక్ పెదవులను తన పెదవులతో బంధించాడు దేవ్. దేవు నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటున్న సమీర అతని గాఢమైన ముద్దు వల్ల ఊపిరి తీసుకోలేక ఫెంట్ అవబోతుండగా ఆమెకు దూరంగా జరిగి చెంపను చేత్తో తడుతూ, చిన్న ముద్దుకే అన్నాడు భారంగా ఊపిరి తీసుకుంటున్న ఆమెను చూస్తూ. ఆ మాటకి సమీర అతని వైపు కోపంగా చూస్తూ, యు ఆర్ రియల్లీ లైక్ ఎ బీస్ట్ అనేసి ఆ గది నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయింది. మీ అందరు నన్ను అలా తయారు చేస్తోంది, నేనేం చేసేది అనుకుంటూ చిన్నగా నవ్వుకుని బయటకు నడిచాడు దేవు బయటకు వచ్చేసరికి సమీర యాడ్ షూట్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం మొదలైన షూటింగ్ రాత్రి 9 వరకు జరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో బ్రేక్స్. ఆ బ్రేక్స్లో దేవు కొంటె వేషాలు. వాటిని తట్టుకుంటూ ఎలాగో అలా షూట్ని కంప్లీట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని దేవుతో సహా కారెక్కింది సమీర. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దేవు వైపు చూస్తూ, ఛాలెంజ్లో నేనే గెలిచినట్టున్నాను అంది కళ్ళెగరేస్తూ. అఫ్కోర్స్ తమరే గెలిచారంటూ నేను ఇంతసేపు నా కళ్ళ ముందుంచుకుని నేను కూడా గెలిచాను అనుకున్నాడు తన మనసులో. సమీర విజయగర్వంతో విండో నుంచి బయటకు చూస్తుంటే, దేవిగారు గెలిచారు, మరి పార్టీ ఏమైనా ఇస్తారా అన్నాడు ఆశగా చూస్తూ దేవ్. ఆ మాటకి సమీర తన పర్స్ చూసుకుని అందులో డబ్బులు లేకపోవడం గుర్తుంచి, పార్టీ అంటే అందు ఆలోచిస్తూ. ఆ మంతరంగాన్ని అర్థం చేసుకుంటున్నట్టు దేవ్ ఫోన్ తీసి టకటకా ఏదో టైప్ చేసి సెండ్ చేశాడు. బీప్ సౌండ్కి ఫోన్ ఆన్ చేసిన సమీర నమ్మలేనట్టు చూసింది అతని వైపు. అది నీ యాడ్ షూటింగ్ పేమెంట్, మా మోడల్స్కి మా కంపెనీ ఇచ్చే శాలరీ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంటూ కళ్ళకు కనిపించిన ఒక రెస్టారెంట్ ముందు ఆపమని చెప్పింది ఆమె. దేవ్ కారుని రెస్టారెంట్ ముందు ఆపాడు. ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్ళారు. కార్నర్ సీట్ చూసుకుని వెళ్ళి కూర్చున్నాడు దేవ్. అతని పక్కనే సమీర కూడా కూర్చుంది. ఆ రోజు ట్రీట్ తందే కాబట్టి ఫుడ్ ఆర్డర్ కూడా తానే ఇచ్చింది. ఫుడ్ ఆర్డర్ రాగానే ఇద్దరు ఆ రెస్టారెంట్లో జరుగుతున్న లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్న సమీర వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు దేవ్. తనని చూస్తున్న దేవ్ వైపు చూడకుండానే, మీ మోడల్స్ని ఇలాగే తినేసేలా చూస్తారా మీరు అంది. ఆ మాటకి దేవ్ పెద్దగా నవ్వుతూ, వాళ్ళనైతే కనీసం కన్నెత్తి కూడా చూడను, నేను ఇప్పుడు చూసేది నా భార్యని, సారీ నా కొడుకు తల్లిని అన్నాడు కొంటెగా. కానీ అతని మాటలు పట్టించుకోకుండా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటోంది సమీర. దేవు చుట్టూ ఒకసారి చూసి సమీరకు దగ్గరగా జరిగి ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అతను అలా చెప్పేసరికి గతుక్కుమన్న సమీర చిన్నగా వెనక్కి జరిగి బ్లౌజ్ హుక్ పెట్టుకుంటోంది. కానీ అది తన వల్ల కావడం లేదు. అందుకే దేవు ఆమెకు సహాయం చేశాడు. దేవు తన వీపును తాకగానే చిన్నగా షివరైంది సమీర. అది దేవు కంటిని దాటిపోలేదు. అందుకే చిన్నగా నవ్వి, ముట్టుకుంటేనే షివరవుతున్నావు, మరి పట్టుకుంటే ఏమవుతావో అన్నాడు చిలిపిగా చూస్తూ. షటప్ అంటూ చిన్నగా దేవుని కసురుకుని డిన్నర్ కంప్లీట్ చేసి బిల్ కట్టి ఇంటికి బయలుదేరారు. వాళ్ళ ఇల్లు చేరేసరికి బన్నీ పడుకున్నాడు. సమీర కూడా మధ్యాహ్నం నుండి నిలబడి అలసిపోయి ఉండడంతో డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే బన్నీ పక్కన అలాగే నిద్రపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన దేవ్ పడుకున్న ఇద్దరిని చూస్తూ, బుల్లి ర్యాబిట్స్ అనుకున్నాడు తన మనసులో. ఎందుకంటే వారిద్దరూ చిన్న బుల్లి కుందేలు పిల్లల్లా ముడుచుకుని దగ్గరకు పడుకున్నారు. లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి సమీరను చేరి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుంటూ, లవ్ యూ రాక్షసి అనుకున్నాడు చిన్నగా. అంతలోనే బన్నీ కదులుతుంటే వాడు నుదుటిని ముద్దు పెట్టి, లవ్ యూ బేబీ అనుకున్నాడు తన మనసులో. ఇంతలో సమీర్ అటు ఇటు కదులుతూ దేవు చేతిని పట్టుకుని అనుకోకుండా లాగింది. అలా లాగడం వల్ల
చేతి మీద బరువును అంతటినీ ఆంచుకొచ్చున్న అతను ఒక్కసారిగా సమీర మీద కొరిగాడు. నిద్రమత్తులో ఉన్న సమీర అస్సలు లేవలేదు. అందుకే కాస్త నిదానంగా పక్కకు చెరిగి ఆమెను గుండెల మీద తెచ్చుకుని నుదుటినున్న ముంగురులను వెనక్కి నెడుతూ, నీకు నిజం చెప్పకుండా ఉంటే బావుణ్ణు, అప్పుడు నువ్వు నాతో ఇలా హార్ష్గా ఉండేదాను కాదేమో అనుకుని, కానీ నిజం చెప్పకుండా నేను పూర్తిగా నా దాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదురా, అందుకే నిజం చెప్పాను. అయినా జరిగింది ఏదైనా నేను పెళ్లి చేసుకుంది నేనేగా, అలాంటప్పుడు నీకు ఇబ్బంది ఏంటి? అఫ్కోర్స్ నువ్వు నా వల్లి 5 ఏళ్లలో పడిన బాధ తీర్చలేందనుకో, కానీ ఇకపై అలా ఉండదు. నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, నిన్ను ఏ ఒక్కరూ ఏమీ అనకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఆమె చిట్టి పెదవులను చిన్నగా తాకి వదిలేశాడు. నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచడం నా బాధ్యత. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, నా హృదయరాణివి నువ్వు అంటూ ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయం సమీర్ లేచేసరికి బన్నీ, దేవ్ ఇద్దరూ వెళ్ళిపోయారు. అందుకే ప్రశాంతంగా రెడీ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ చేసొచ్చి ఫోన్లో ఏదో సెట్ చేస్తూ రోజంతా గడిపేసింది. ఆఫీస్కి వెళ్ళిన దేవ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే నిన్న జరిగిన యాడ్ షూట్ని చూస్తూ సమీర్ అందాన్ని తలుచుకుంటూ గడిపేస్తున్నాడు. రాత్రికి దేవ్ మీటింగ్ చూసుకుని కాస్త లేటుగా ఇంటికొచ్చాడు. అతడు ఇంటికొచ్చేసరికి సమీర, బన్నీలు ఇద్దరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. నిన్నట్లానే ఫ్రెష్ అయ్యి వచ్చి వారి పక్కన పడుకుని ఇద్దరినీ కౌగలించుకుని ముద్దులు పెడుతూ మిస్ అయిన ఫీలింగ్ని దూరం చేసుకుని హాయిగా నిద్రకు ఉపక్రమించాడు దేవ్. ఆ తర్వాత రోజు ఇంట్లో వాళ్ళు ఎవరికి వారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు యథావిధిగా. గదిలో బట్టలు మడత పెడుతోంది సమీర. అంతలో పిడుగులేని ఉరుముల గత్తలుపులు తీసుకుని వచ్చింది మధు. మధుని చూస్తూనే సమీర ఆనందంతో, మధు వచ్చేసావా, మిస్ యూరా అంది చిన్నగా. మిస్ యూ టు అక్క అంటూ సమీరను గట్టిగా హత్తుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది మధు. మధు హగ్ నుండి విడిపించుకుంటూ, మా మరిది గారిని హగ్ని ఎలా భరిస్తున్నారే అంది వీపు నొప్పి పెడుతుంటే అటు ఇటు కదుపుతూ. నువ్వే వెళ్ళడుగు అంటూ కొంటిగా కన్ను కొట్టింది మధు. నువ్వు అని చిన్నగా నవ్వుకుని, ఏంటి మీ హనీమూన్ విశేషాలు అంది సమీర బెడ్ మీద కూర్చుంటూ. చెప్తా అంటూ సమీర్ పక్కనే కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది మధు. మధు మాటలు వింటూ సమయాన్నే మర్చిపోయింది సమీర. రాత్రి 10 అవుతుండగా గదిలోకి వచ్చిన దేవ్ సమీర్ ఒక్కతే బెడ్ మీద పడుకుని ఉండడం చూసి, బన్నీ ఏడి అని అడిగాడు. మధు తీసుకెళ్ళింది అంది అటు తిరిగి పడుకుని. వాళ్ళు హనీమూన్ నుంచి వచ్చేసారా అన్నాడు దేవ్. అంటూ ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని నిద్రపోయింది సమీర. మధు బన్నీని బాగా మిస్ అవ్వడంతో ఆ రోజుకి తనతోనే పడుకుంటాడని బన్నీని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. మధు, బన్నీ బెడ్ మీద పడుకుని ఊసలాడుకుంటుంటే సోఫాలో కూర్చుని అమర్ తన పెండింగ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. మధు, బన్నీ కిచకిచమని ఏవేవో మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. అమర్ తన వర్క్ పూర్తి చేసుకుని వచ్చి నిద్రపోతున్న ఇద్దరికి దుప్పటి కప్పి తను కూడా వాళ్ళ పక్కన చేరి నిద్రపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన దేవ్ సమీర్ పక్కన చేరి, బన్నీ లేడు, ఇదే సరైన సమయం, సమీర్ని ఎలా అయినా నా వైపు తిప్పుకోవాలనుకుని ఆ నడుమ్మే చేతిని వేశాడు మెల్లిగా. ఆ చేతిని గట్టిగా విసిరికొట్టింది సమీర. అయినా వదలకుండా మళ్ళీ చేతిని వేశాడు దేవ్. అంతే, కోడెదాచున లేచి కూర్చుని బుసలు కొడుతూ, ఏంటి మీ ప్రాబ్లం అంది అతని వైపు ఎర్రగా చూస్తూ. నాకేం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం అనుకుంటా, అందుకే వేసిన చేతిని తీసేస్తున్నావు. నా చెయ్యి తాకితే నిన్ను కంట్రోల్ చేసుకోలేవేమో కదా అన్నాడు కొంటెగా చూస్తూ. ఆ మాటకి, అంత లేదు, నీ చెయ్యి కాదు కదా, నీ శరీరం మొత్తం తాకినా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను అంది మొండిగా సమీర. అవునా, అయితే పడుకో, ఇంకేంటి భయం అన్నాడు ఆమెను మీదకు లాక్కుంటూ. సమీరను మీదకు లాక్కుని లైట్ ఆఫ్ చేశాడు దేవ్. లైట్ ఆఫ్ అవ్వగానే దేవ్ చేతులు సమీర శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాయి. అలా అయినా సమీరకు తన మీద ఇంట్రెస్ట్ కలిగించాలనేది దేవ్ అభిప్రాయం. కానీ ఆడది ఇష్టపడకపోతే మగాడు ఎంత రెచ్చగొట్టినా ఆమె తనకు లొంగదని పాపం తెలియదు దేవ్కి. దేవ్ తాపంతో కొట్టుకుపోతూ సమీర మీదకు చేరి ఆమె శరీరం అంతా పెదవులతో ముద్రలు వేస్తున్నాడు.
కానీ సమీరలో చిన్న కదలిక కూడా లేకపోవడంతో ఇంకాస్త డోసు పెంచుతూ ఆమె ఒంటి మీద ఉన్న చీరను తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సమీర నుండి ఎటువంటి రియాక్షన్ లేదు. ఎందుకో దేవుకి ఏదో తేడా కొడుతుంటే లైట్ ఆన్ చేసి ఆమె వైపు చూసి అవాక్కయ్యాడు. సమీర సీలింగ్ వైపు చూస్తూ మౌనంగా రోదిస్తోంది. కన్నీళ్లు ఆమె చెంపల్లో తాకుతున్నాయి. సమీర కన్నీళ్లను చూడగానే దేవుకి తన తప్పుడు యాంగిల్లో ఆమె ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుని ఆమె మీద నుండి పక్కకు జరిగి సారీ అన్నాడు చిన్నగా. ఆ మాటకి లేచి కూర్చుని చెదిరిన బయటను సరిచేసుకుని కళ్ళు తుడుచుకుంటూ, కాడదాని ప్రేమను దక్కించుకునే పద్ధతి ఇది కాదు. ఆమెలో నమ్మకాన్ని కలిగించాలి. ఆమె కథనిపై ఆశను పుట్టించాలి. 2 శరీరాలు సవాళ్లతో కాదు, సరసాలతో దగ్గర కావాలి. అయినా మీరు ఏమనుకుంటున్నారు? మీరు నన్ను ఏదో చేస్తే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నారా? లేదు, అలా ఎప్పటికీ జరగదు. నేను ఎప్పటికీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్ని చేసినా నాకు మీరు అప్పుడు చేసిన అన్యాయం మర్చిపోను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకవేళ మీరు నన్ను నిజంగా కోరుకుంటే, మీకు కావాల్సింది నా శరీరమే అయితే దాన్ని మీకు అప్పచెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ తన ఒంటి మీద ఉన్న పైటను తొలగిస్తూ, ఇప్పటికీ మీకు నాపై అధికారం ఉంది. అది కేవలం తాళిని కట్టినందుకు మాత్రమే. కావాలంటే మీరు అధికారాన్ని వాడుకోవచ్చు. కానీ మీకు దక్కేది నా శరీరం మాత్రమే, మనసు కాదు అంది కన్నీళ్లు జలజలా కారుతుంటే వాటిని తుడుచుకోవడం కూడా మరిచి. సమీర మాటలకు దేవ్ ఆమె వైపు సహనంగా చూస్తూ, డూ యూ మీన్ నేను ఈ శరీరాన్ని మాత్రమే కోరుకుంటున్నానా అన్నాడు దెబ్బ తగిలిన వాళ్ళ చూస్తూ. అవును, ముమ్మాటికి మీరు కోరుకునే నా శరీరాన్ని మాత్రమే. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు నన్ను తాకాలని పొందాలని మాత్రమే చూస్తున్నారంది పెదవిని పంటిని బిగిస్తూ. ఆమె వైపు ఒక క్షణం నమ్మలేనట్టు చూసిన దేవ్, ఆల్రైట్, నీకు నేను ఒక కామాంధుడిలా కనబడుతుంటే నేనేం చేయలేను. కానీ ఒక్కటి చెప్పగలను, నేను ఈ శరీరాన్ని కోరుకున్నది నిజమే. కానీ అది కేవలం నీపై ఉన్న ప్రేమ వల్ల మాత్రమే. నేను పూర్తిగా నా దాన్ని చేసుకోవాలన్న స్వార్థంతో మాత్రమే. అంతేకాదు, నాకు కావాల్సిన శరీరం మాత్రమే అయితే నాకు దానికి వేరే మార్గాలున్నాయి. ముందది తెలుసుకో. నాకు కావాల్సిన శరీరంతో పాటు నీ మనసు కూడా. నాది అనుకునే నీ మొత్తాన్ని నేను కావాలనుకుంటున్నాను. నీలో నేను పూర్తిగా నిండాలనుకుంటున్నాను. నా మొత్తం నువ్వే కావాలనుకుంటున్నాను. నేను నువ్వు వేరు కాదని చెప్పాలనుకుంటున్నాను. దీన్ని నువ్వెన్ని జన్మలెత్తిన అర్థం చేసుకోలేవు. నువ్వే కాదు, కోపంలో ఉన్న ఎవ్వరూ నిజాన్ని అర్థం చేసుకోలేరు. వివేకాన్ని కోల్పోయిన నీకు ఎంత చెప్పినా అనవసరం అంటూ అక్కడి నుండి తన పర్సనల్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతడు. దేవ్ వెళ్ళిపోయాక బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ, అసలు నేనేమన్నాను? నేనేం చేశాను? నన్ను ఎందుకని మాట్లాడుతున్నారు అతను? చేసిందంతా అతను చేసి నన్నంటే ఎలా అనుకుంటూ ఏడుస్తూ బెడ్ మీద వాలి అలానే నిద్రపోయింది సమీర. తర్వాత రోజు ఉదయం సమీర బన్నీకి టిఫిన్ పెడుతుంటే ఫోన్ మాట్లాడుతూ కిందకొచ్చిన దేవుని చూస్తూ, హాయ్ బావగారు, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించింది మధు. మధు వైపు నవ్వుతూ చూసి, గుడ్ మార్నింగ్ మధు, ఎలా జరిగింది ట్రిప్ అని అడిగాడు దేవ్. యా, ఇట్స్ గుడ్ అంటూ మధు సిగ్గుపడింది. అది చూసిన దేవ్ చిన్నగా నవ్వుకుని, సరే నాకు ఆఫీస్కి టైం అవుతోంది, ఐ హ్యావ్ టు గో అని బన్నీ వైపు చూసి బాయ్ చెప్పి వెళ్తున్న దేవుని, టిఫిన్ తినరా బావగారు అని అడిగింది మధు. ఆ మాటకి తన వైపు కనీసం చూడనైనా చూడకుండా తన పని తాను చేసుకుంటున్న సమీర్ వైపు చూసి, లేదు నాకు ఆకలిగా లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవలా వెళ్ళిపోతున్నా సమీర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మధుకు ఆశ్చర్యంగా అనిపించింది. దానికన్నా ఇంకా ఏదో అనుమానంగా కూడా అనిపించింది. బన్నీకి టిఫిన్ పెట్టి వాడిని స్కూల్కి పంపి దేవ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపించింది సమీర. కానీ గంట తిరిగేలోపు తను పంపిన బ్రేక్ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో అంతే ఫాస్ట్గా రిటర్న్ అయ్యేసరికి ముందు సమీర ఆశ్చర్యపోయినా తర్వాత దేవ్ తను అంతే అర్థం చేసుకున్నాడనుకుని చిన్నగా నిట్టూర్చి ఊరుకుంది. అది చూసిన మధులో ఇంకా ఏదో అనుమానం రేగుతోంది. మధ్యాహ్నం కూడా ఇంటి నుంచి వచ్చిన భోజనం చేయకుండా తిప్పి పంపించేశాడు దేవ్. అది చూసిన సమీర, దేవుకి ఏమైంది, నాపై కోపం అన్నం మీద చూపుతున్నాడేంటి అనుకుని ఊరుకుంది.
రాత్రి 10 అవుతుండగా ఇంటికొచ్చిన దేవ్ని చూస్తూ, ఫ్రెష్ అయ్యారండి, మీకోసం డిన్నర్ వడ్డిస్తాను అంది సమీర. ఆమెకు సమాధానం చెప్పకుండా లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు దేవ్. అరగంట గడిచినా దేవ్ కిందకి రాకపోవడంతో సమీరే అన్నం ప్లేట్ పట్టుకుని తమ గదికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి దేవ్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. అతను అలా చూస్తూనే తను నిన్నటి రాత్రి అతన్ని బాగా బాధ పెట్టినట్టున్నాననుకుని, అయినా నిన్న తన అన్నదానిలో తను తప్పైతే ఏం లేదు కదా అనుకుని తనకు తాను సర్ది చెప్పుకుని కిందకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన దేవు ముందు వేడివేడి కాఫీ కప్పు ఉంచి గుడ్ మార్నింగ్ అంది నవ్వుతూ సమీర. కానీ దేవ్ ఆమె వైపు చూడకుండా, కనీసం ఆమెను విష్ చేయకుండా వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. దేవ్ వచ్చేసరికి బెడ్ మీద అతని కోసం డ్రెస్ పెట్టించింది సమీర. కానీ దేవ్ ఆ డ్రెస్ వేసుకోకుండా వేరే డ్రెస్ వేసుకుని ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. టిఫిన్ అని సమీర పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా. అది గమనించిన కౌసల్య ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందని సంతోషపడిపోతోంది. ఆ రోజు కూడా నిన్నట్లానే టిఫిన్ భోజనం రెండూ కూడా రిటర్న్ వచ్చాయి ఇంటికి. వాటి వైపు చూస్తూనే కోపంగా పిడికిలు బిగించింది సమీర. ఆ క్యారియర్ని సింక్లో పడేసి కోపంగా తమ గదికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని, అసలేంటి అతని బాధ, అతను కోరుకున్నట్టే నేను అతనికి దాసోహం అయిపోవాలి అంతే కదా అని అనుకుంటూ దేవుని తిట్టుకుంటోంది సమీర. రాత్రి దేవ్ వచ్చేసరికి బన్నీ నిద్రపుచ్చుతోంది సమీర. కానీ దేవ్ వాళ్ళ వైపు చూడకుండా ల్యాప్టాప్ బ్యాగ్ సోఫాలో పడేసి వాష్రూమ్ వైపు వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. దేవ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతను ముందు నిలబడి అతని టవల్ అందించింది సమీర. కానీ అతను దాన్ని అందుకోకుండా కబోర్డ్ నుండి వేరే టవల్ తీసుకుని ముఖం తుడుచుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని మంచినీళ్ళు తాగి బెడ్ చేరుతూ ఉంటే, మీకోసం డిన్నర్ ప్లేట్లో వడ్డించి ఉంచాను, రండి తిందురుగాని అంది వెనక్కి తిరిగి. కానీ దేవు నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఇటువైపు తిరిగి చూసిన సమీర ఆశ్చర్యపోయింది. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.